దేవుడా నన్ను కాపాడు. వీళ్ళ ప్రేమను చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది. మీకు తెలుసా అసలు నాకోసారి ఆన్లైన్లో ఒక మంచి లవ్ స్టోరీ జరిగింది, కానీ నేను ఆనందించలేకపోయాను. కాబట్టి ఒక్కోసారి అది గుర్తొచ్చినప్పుడు నేను దాని గురించి రీగ్రెట్ అవుతూ ఉంటాను. సీనియర్ మే, ఆన్లైన్ లవ్ స్టోరీస్ అంత మంచివి కాదు. మరి నీది బ్రోది ఏం లవ్ స్టోరీ? మేమిద్దరం ఆన్లైన్లో కలిసి నిజ జీవితంలో ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. మరి నీ సంగతి ఏంటి? చైనీస్ గో స్టోరీ ఆడటానికంటే ముందు నేను వేరే గేమ్ ఆడేవాడిని. ఫ్యాంటసీ ప్లాంట్ అనే గేమ్ ఆడేవాడిని. అందులో నేను హెవెన్లీ హెలర్ అనే క్యారెక్టర్ నాది. నాకే గేమ్ తెలుసు అనుకుంటా, కానీ ఆ క్యారెక్టర్ కోసం అమ్మాయిలే ఆడేవాళ్ళు. నువ్వు అమ్మాయిలే ఆడావా? మరి నా అభిరుచులకు తగ్గట్లుగా ఆ క్యారెక్టరే బాగా అనిపించింది నాకు. నా ఫ్రెండ్స్ చాలా మందికి పార్ట్నర్ దొరికేశారు. నాకు కూడా ఒక పార్ట్నర్ కావాలి అనిపించింది నాకు. నార్మల్ గా అయితే కపుల్స్ అంటే అమ్మాయి అబ్బాయి ఉంటారు. ఎలాగో నువ్వు అమ్మాయిగా ఆడావు కాబట్టి మరి నువ్వు అబ్బాయి కోసం వెతికావా? లేదు, నేను మెయిల్ క్యారెక్టర్ తీసుకున్న అమ్మాయిని వెతికాను. మరి దొరికిందా? ఆఫ్ కోర్స్. అందులో ఒక మెయిల్ క్యారెక్టర్ బ్లోసమ్ మ్యారో అనే పేరుతో కనిపించింది. దాని డిజైన్ మొత్తం కూడా గర్ల్స్ లాగే ఉంది. ఏ అబ్బాయి కూడా అలాంటి క్యారెక్టర్ ని చూస్ చేసుకోడు. పైగా తను గర్ల్స్ లో కూడా పాపులర్ అయ్యాడు. అప్పుడు నేను ఆ బ్లోసమ్ మ్యారోని ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. అలాగే నేను గర్ల్స్ నేమ్ లా అనిపించే మిగతా క్యారెక్టర్ ని కూడా చూశాను. అప్పుడు నాకు అనిపించింది ప్లక్కర్ ఆఫ్ స్టార్స్ అని కనిపించింది. కానీ ఆ పేరు వినడానికి చాలా భయంకరంగా బోల్డ్ గా ఉంది కదా. అది అమ్మాయి అని ఎలా అనుకున్నావు? నేను అనుకున్నానంతే. కేవలం గర్ల్స్ కు మాత్రమే స్టార్స్ ని ప్లాన్ చేయాలని ఉంటుంది. కాబట్టి నేను గట్టిగా తను అమ్మాయి అని ఫిక్స్ అయిపోయాను. తను ఏ జెండర్ అని కూడా నేను అడగలేదు. కానీ చివరికి నాకు తెలిసింది ఏంటంటే తనొక షీ మెయిల్ అని. అసలు ఏమంటున్నావు? అది ఒక అమ్మాయా అబ్బాయా? తనొక ప్యూర్ బాయ్. తర్వాత ఏమవుతుంది? ఏమీ లేదు. తనొక అబ్బాయిని తెలిసిన వెంటనే దేనికి ఆ గేమ్ ని వాడటం కూడా మానేశాను. మిస్టర్ బ్యూటీ, నువ్వు వేరే వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. చెప్పాలంటే నువ్వే ఒక అమ్మాయి క్యారెక్టర్ లో ఉంటూ అందరినీ మోసం చేసావు. వాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకున్నావు. మోసం? నేనేం మోసం చేయలేదు. స్టార్టింగ్ లో నా మోటివేషన్స్ అంతా కూడా ప్యూర్ గానే ఉన్నాయి. నువ్వు వాడిన సర్వర్ పేరు చెంగన్ అండర్ మూనా? అది నీకెలా తెలుసు? ఎందుకంటే ఆ పల్కర్ ఆఫ్ స్టార్స్ నేనే కాబట్టి. నా కడుపు చాలా నొప్పిగా ఉంది. వేవే, నన్ను కాస్త హాస్పిటల్ కి తీసుకెళ్తావా? తప్పకుండా తీసుకెళ్తాను. అక్కడుంటే పెద్ద ప్రళయమే. అది చాలా ప్రమాదకరం. వాళ్ళ చూపులు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా తలరాతే. ఇదొక దురదృష్టమైన రోజు. జూనియర్, సీనియర్, మనం వెంటనే ఆఫీస్కి వెళ్తే మంచిది. హాయ్ జియో, నువ్వు తెమ్మన్న ఫ్రైడ్ రైస్ ఎక్కడా కనిపించలేదు. అందుకే నీకోసం వెజిటబుల్స్, మటన్ ఇంకా రైస్ తీసుకొచ్చాను. నీకు ఓకే కదా? నాకేదైనా ఓకే. నువ్వు నా కోసం కాస్త వాటర్ తీసుకురావా? నేను ఆల్రెడీ నీకోసం డ్రింక్ తీసుకొచ్చాను. తీసుకో. గ్రేట్ మాస్టర్, బాగా తినండి. నువ్వెందుకు ఇవాళ ఇంత హుషారుగా ఉన్నావు? నేనెప్పుడూ కూడా ఇలాగే ఉంటాను కదా. ఇవాళ నేను మీతో డిన్నర్ కి రాలేను. బటర్ఫ్లైతో వెళ్తున్నాను. ఈసారి నేను ట్రీట్ ఇస్తున్నాను తనకి. ఓ అలాగా. నాతో స్విమ్మింగ్ కి రాకూడదని ఏదో ప్లాన్ చేస్తున్నావు అనిపిస్తుంది. అయ్యో లేదు, మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అయితే మరి రేపు వెళ్దామా? సరే సరే, ముందు నువ్వు డిన్నర్ ఎంజాయ్ చేయి. ఇవాళ రాత్రి ఉరుములు వచ్చేలా ఉన్నాయి. వర్షంలో తడవకుండా జాగ్రత్తగా ఉంటాం. ఎస్ సార్.
నేను మీకోసం ప్రేమతో తెచ్చిన జ్యూస్ ని ఫినిష్ చేయండి. బాయ్. హలో బ్యూటీస్, రండి కార్ ఎక్కండి. ఓ మై గాడ్, ఈ గర్ల్ చాలా బాగుంది. ఊరి నాయనో, ఈ అబ్బాయి కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అంటే నువ్వే జైన్షియానా? నువ్వు ఎన్చాంట్రసా? మేము నేను ఎంట్రన్స్ దగ్గర చూసినప్పుడు మాకు అసలు అలా అనిపించలేదు తెలుసా? అవును, మేము మీ ఫోటోలు చూసినా కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాం. ఎన్చాంట్రెస్, నువ్వు ఫోటోల్లో కంటే బయట ఇంకా అందంగా ఉన్నావు. ఓకే మరి, ఆల్మోస్ట్ అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇవాళ ట్రీట్ నేను ఇస్తాను. మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి. వెయిటర్, మెనూ ఇవ్వు. మేము ఇలాంటి రిచెస్ట్ పర్సన్ ని అసలు తక్కువ చేయలేం కదా. అరే అదేంటి, బీట్ వేవే ఇంకా రాలేదు? స్లీపింగ్ బటర్ఫ్లై తను ఇక్కడికి ఎప్పుడు వస్తుంది? కొంపదీసి తను రావట్లేదని మాత్రం చెప్పకండి. తను ఇచ్చిన వాటిని ఎప్పుడూ నిలబెట్టుకుంటుంది. తను ఖచ్చితంగా వస్తుంది. తనని చూడ్డానికి ఆతృతగా ఉన్నాము. ఈ ప్లేస్ చాలా ఫ్యాన్సీగా ఉంది. నేను తీసుకొచ్చిన అమౌంట్ సరిపోతుందంటావా? ఓకే, వెళ్ళి సరిపోకపోతే నేను మాస్టర్కి కాల్ చేస్తాను. చూజుక్సూన్, ఇదేంటి? ఇదొక ప్రైవేట్ రూమ్ లా ఉందే. ఏంటి వచ్చేసిందా? తను చేసింది. వేవే ఇంకా రాలేదేంటి? ఇంకా రాలేదేంటి? స్లీపింగ్ బటర్ఫ్లై చెప్పిన ప్రకారం వేవే చాలా అందంగా ఉంటుంది. తనని చూడ్డానికి నాకు చాలా ఆతృతగా ఉంది. అవును స్లీపింగ్ బటర్ఫ్లై, ఆ వేవే మన ఎన్చాంట్రెస్ కంటే బాగుంటుందా? తనొచ్చాక మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా అందంగా అయితే ఉండి ఉండదు. ఎన్చాంట్రెస్ మన సర్వర్ లోనే నెంబర్ 1 బ్యూటీ తెలుసా? ఇంకా నన్ను అందరితో ఇలా కంపేర్ చేయడం ఆపేయండి. సరే సరే, అలాగే. అయినా నీకు సరి సమానంగా ఉండే